శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలు ఉండడం బాధాకరమని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. డీడీ నెక్స్ట్ లెవెల్ అనే ఓ తమిళ సినిమాలో శ్రీవారిపై పాటను చిత్రీకరించడంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు మూవీ మేకర్స్ పై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ సాగే పాటను సినిమా నుంచి తొలగించాలని, లేదంటే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే వీళ్ళకి సాంప్రదాయాలు తెలియదు. వాళ్ళ ఇంట్లోమో వాళ్ళ అమ్మేమో వెంకటేశ్వరం ఉంటుంది, వీళ్ళేమో సాంప్రదాయాలు తెలియదు. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ మధ్య చూస్తున్నామో దాని మీద అప్పుడు వీళ్ళకి బాగా కసి పెరిగింది. వీళ్ళు రాజకీయంగా ఏదో ఒక హిందూ మతమే దాడి చేయాలని వాళ్ళ నాస్తికులు దేవుడు ముగ్గురు అబ్బాకులు ఇద్దరు వాళ్ళు ఎప్పుడు ఏదో గుళ్ళు మీద దాడి చేసి మాట్లాడే తిరుమలలో ఈరోజు ఇక్కడే కంప్లైంట్ కారణం ఏమంటే ఇక్కడ వెంకటేశ్వరం మీద ఉంటాడు కాబట్టి ఈ స్టేషన్ పరిధి లిమిట్స్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనోభావ భక్తులు చాలా మంది, కోట్లాది మంది భక్తులు మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ఒక్క పాట చిత్రీకరించారు, వాంటెల్ని చిత్రీకరించారు. దీన్ని ఆపమని ఆల్రెడీ అక్కడ తమిళనాడులో అక్కడ కొన్ని బీజేపీ కార్యకర్తలు హిందూ సంఘాలు ధర్నాలు చేసిన వాడు ప్రొడ్యూసర్ మీరు ఏం చేస్తారు చేసుకోండి, మాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది, మేము దీన్ని రిలీజ్ చేసే గ్యారెంటీ ఛాలెంజ్ చేశాం. మేమేమంటున్నాం, ఇది తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్ర తిరుపతిలో మనం రాజకీయ పార్టీకి అతీతంగా వెంకటేశ్వర భక్తులుగా వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా సెన్సార్ బోర్డు మీద కేసు నమోదు చేయాలి. అంటే ఇటువంటిది మా మనోభావాలు దెబ్బతింటారు. కొన్ని కోట్ల మంది దీని మీద వీడియోస్ చూసి దీని మీద సినిమా డబ్బుల కోసం వెంకటేశ్వరం వాడుకుంటారని చెప్పి ఖచ్చితంగా అనుమానం కాదు, ఖచ్చితం. కాబట్టి తిరుమల స్టేషన్ పరిధి నుంచి మనం వాళ్ళ ఎవరైతే ఆ గవర్నమెంట్ ఉన్నారో ఆ గవర్నమెంట్ మీద ఎలా పర్మిషన్ ఇస్తుంది, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వదు. సెన్సార్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే కేవలం ఇది ఒక మతం మీద దాడి, ఇది కన్ఫర్మ్. కాబట్టి మీరు ఇక్కడ వెంకటేశ్వర గోవింద్ అంటారు, ఆడమే మా గోవింద సినిమాలు ఇస్తారా పాటలు అంటే పాటలు పెట్టి. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని మీ పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీగా సినిమా రిలీజ్ అయ్యేలోపు తమిళనాడు సంబంధించిన సర్కారు మీద, అబ్బా కొడుకుల మీద, సీఎం అక్కడ డిప్యూటీ సీఎం మీద, అలాగే ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన సెన్సార్ బోర్డు ఉందో వాళ్ళ మీద కేసు కట్టాల్సిందిగా వెంకటేశ్వర భక్తులుగా, ఈ రాజకీయ పార్టీ అనుకుంటారు ఏమని అనుకోండి, వెంకటేశ్వర భక్తులుగా మీరందరూ కూడా దీని మీద చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా మాకు కోరిక. అంటే వాళ్ళు తమిళనాడు సర్కార్ మీద అడుగుతున్నారు కేసు. వెంకటేశాయ, ఇప్పుడు మీ అందరూ మీడియా ప్రతినిధులు కూడా చూసుంటారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైనది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను ఉన్నారు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా బాధాకరంతో మాట్లాడుతున్న విషయం, హిందువుల మీద మరో దాడి చేస్తూ ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒక సినిమా తీశారు, ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుస్తాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డ్యాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో అక్కడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు. అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం, అది అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి బాధాకరంగా ఉంది. మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు విషయం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానివ్వండి, దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది, కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడిగా భావిస్తుంది, కుట్రగా భావిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధులారా మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి. అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారో, అసెంబ్లీలో మీటింగ్ పెడతారో, ఏం చేస్తారో చేయండి, ఈ సినిమాని బ్యాన్ చేయించండి, లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి. మీరు అక్కడ మీకు కావాల్సిన గోవిందా అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుని పూజలు చేస్తే మాత్రం ఒప్పుకోము. కాబట్టి టీటీడీ అధికారులకు కూడా, టీటీడీ అడిషనల్ ఈ ఒక్కటి విజ్ఞప్తి చేస్తాం ఏమనగా, తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దేవునితో వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళు నిజంగానే భక్తుంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనాలు ఇవ్వండి. అంతేగాని వాళ్ళు సెల్ఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.